ఫ్రెండ్స్ యొక్క రైల్వే జూనియర్ ఇంజనీర్ ఉద్యోగాలకి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ వీడియోస్ చాలా మంది అయితే పెడతారు యూట్యూబ్ లో. అయితే వాళ్ళకి మనకి డిఫరెన్స్ ఏంటి అంటే, మనం చెప్పేది ఏంటి అంటే, మనం ఏదైతే చెప్పినటువంటి జోన్ అంటే మనకి ఏదైతే ఆర్ఆర్బి ఉంటుందో రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్, నేను చెప్పినటువంటి ప్లేస్ లో కనుక మీరు అప్లికేషన్ పెడితే జాబ్ వచ్చే ఛాన్సెస్ అనేవి ఎక్కువగా ఉంటాయి. సో అది మీకు క్లియర్ గా అనాలిసిస్ చేసి మరి చెప్తున్నాను. ఇంతవరకు ఎవరికి కూడా తెలియదు, ఇలా చెప్పే వాళ్ళు కూడా ఉండరు ఎవరు కూడా. కాబట్టి నేను మీకు క్లియర్ గా అయితే చెప్తాను ఎక్కడ అప్లికేషన్ పెట్టుకోవాలి. అండ్ అలాగే ఇంకోటి ఏంటంటే ఏ మిస్టేక్స్ లేకుండా ఎలా అప్లికేషన్ చేసుకోవాలో కూడా చెప్తాను. కాబట్టి వీడియోని కంప్లీట్ గా చూసే ప్రయత్నం అయితే చేయండి. ఇక రిక్రూట్మెంట్ కి సంబంధించి అప్లై చేయడానికి మీరు rrbapply.gov.in అని చెప్పేసి ఈ విధంగా మనకి వెబ్సైట్ అనేది ఉంటుంది. ఇక వెబ్సైట్ అనేది ఓపెన్ చేసిన తర్వాత మనకి ఇక్కడ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్, మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి అఫీషియల్ వెబ్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకి లేటెస్ట్ అప్డేట్స్ లో క్లియర్ గా చెక్ చేసుకోవచ్చు. 30 జూలైన మనకి ఒక రిక్రూట్మెంట్ కి సంబంధించి జూనియర్ ఇంజనీర్ ఉద్యోగాలకి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు అఫీషియల్ వెబ్సైట్ లో. మీరు అఫీషియల్ వెబ్సైట్ లోకి వెళ్ళి కూడా చెక్ చేసుకోవచ్చు. ఇది మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్. ఇక్కడ మనకి కొన్ని టెక్నికల్ కాంటాక్ట్ నంబర్స్ కూడా ఇచ్చారు. అంటే మనకి ఏదైనా టెక్నికల్ గా అప్లికేషన్ చేసేటప్పుడు ఇష్యూస్ వస్తే మీరు డైరెక్ట్ గా వాళ్ళకి కాంటాక్ట్ అయ్యి కూడా మన డౌట్స్ అనేవి ఉంటే క్లారిఫై చేసుకోవచ్చు. ఇక్కడ అప్లై చేయడానికి మీరు ఏం చేయాలంటే, ఫస్ట్ ఇక్కడ అప్లై అని చెప్పేసి కనిపిస్తుంది, దాని మీద క్లిక్ చేసి అప్లై చేయాలి. దానికంటే ముందు ఇక్కడ డౌన్లోడ్ ఫార్మాట్స్ అని చెప్పేసి ఉంది కదా, సో దీని మీద క్లిక్ చేస్తే మనకి SC ST వాళ్ళకి సంబంధించి సర్టిఫికేట్ చూపిస్తుంది. SC ST వాళ్ళు ఇక్కడ నుంచి ఫామ్ డౌన్లోడ్ చేసుకుని మీరు ఫిల్ చేసి దానికి సంబంధించి డాక్యుమెంట్ అనేది ఫర్దర్ గా మనము రెడీ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ OBC సర్టిఫికేట్, OBC NCL డిక్లరేషన్, సో ఈ విధంగా మనకి ఇక్కడ డాక్యుమెంట్స్ అయితే వెబ్సైట్ లో అప్డేట్ చేస్తాం, మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ అప్లై చేయడానికి అప్లై మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ క్రియేట్ అన్ అకౌంట్, ఆల్రెడీ హ్యావ్ ఎన్ అకౌంట్ అని చెప్పేసి వస్తుంది. మీరు ఇంతకు ముందు ALP నోటిఫికేషన్ టెక్నీషియన్స్ కి సంబంధించి కానీ, RPF నోటిఫికేషన్ కి సంబంధించి కానీ ఇందులో ఏదైనా నోటిఫికేషన్ కి అప్లై చేస్తే డైరెక్ట్ గా మీరు ఇక్కడ ఆల్రెడీ హ్యావ్ ఎన్ అకౌంట్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసి లాగిన్ అవ్వాలి. లేదు మీరు ఫస్ట్ టైం ఈ 2024 ఇయర్ లో కొత్తగా మనకి ఒక జాబ్స్ కి కనుక మీరు అప్లై చేస్తున్నట్లయితే రైల్వే జాబ్స్ కి ఇక్కడ క్రియేట్ అన్ అకౌంట్ మీద క్లిక్ చేయాలి. సో క్రియేట్ అన్ అకౌంట్ మీద క్లిక్ చేస్తే ఆల్రెడీ మనకి ఇక్కడ ప్లీజ్ నోట్ అని చెప్పేసి క్లియర్ గా చూపిస్తుంది. మీరు అన్ని కూడా ఒకసారి క్లియర్ గా చదవండి. మీరు ప్రీవియస్ నోటిఫికేషన్స్ కి కనుక అప్లై చేస్తే అదే నంబర్ అనేది అదే రిజిస్ట్రేషన్ నంబర్ తో లాగిన్ అవ్వాలి. మళ్ళీ మనకు రిజిస్ట్రేషన్ అనేది అవసరం లేదు అని చెప్పేసి వాళ్ళే క్లియర్ గా చెప్తున్నారు. ప్లీజ్ నోట్ అని చెప్పేసి ఇక్కడ ఓకే మీద క్లిక్ చేయాలి. సో ఓకే మీద క్లిక్ చేసిన తర్వాత సో మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఏమేమి డీటెయిల్స్ ఇవ్వాలి అంటే, ఫస్ట్ ఇక్కడ మీ యొక్క 10th మెమో అనేది పక్కన పెట్టుకోండి. 10th మెమో పక్కన పెట్టుకొని మీ యొక్క ఫుల్ నేమ్ అనేది అందులో ఎలా ఉంది ఆ విధంగా ఇవ్వండి. తర్వాత మళ్ళీ ఫుల్ నేమ్ అనేది ఎంటర్ చేయాలి. తర్వాత మీ యొక్క 10th తర్వాత మీ యొక్క నేమ్ అనేది చేంజ్ చేసుకున్నట్లయితే, కొందరు ఏం చేస్తున్నారంటే నేమ్ అనేది చేంజ్ చేసుకుంటూ ఉంటారు. సో ఒకవేళ మీరు చేంజ్ చేసుకుంటే ఎస్ అని చెప్పేసి ఇచ్చేసి దానికి సంబంధించి ఇక్కడ మనము డీటెయిల్స్ అనేవి ప్రొవైడ్ చేయాలి. లేకుంటే ఇక్కడ నో అని చెప్పేసి ఇస్తే సరిపోతుంది. తర్వాత డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చేసి తర్వాత మీ యొక్క జెండర్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత జెండర్ అనేది మళ్ళీ రీసెలెక్ట్ చేయాలి. అలాగే డేట్ ఆఫ్ బర్త్ కూడా మళ్ళీ ఎంటర్ చేయాలి. అలాగే ఫాదర్ నేమ్, మదర్ నేమ్ ఇచ్చేసి, ఆధార్ నెంబర్ అనేది ఇచ్చేసి, కాంటాక్ట్ డీటెయిల్స్ ఇచ్చేసి పాస్వర్డ్ అనేది క్రియేట్ చేసుకుని అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోవాలి. అకౌంట్ అనేది ఆల్రెడీ మీరు క్రియేట్ చేసుకున్నట్లయితే డైరెక్ట్ గా ఇక్కడ లాగిన్ హియర్ అని చెప్పేసి అయితే కనిపిస్తుంది. సో దీని మీద క్లిక్ చేయాలి. సో క్లిక్ చేసినట్లయితే మనకి ఈ విధంగా సైన్ ఇన్ ఇంటూ యువర్ అకౌంట్ అని చెప్పేసి వస్తుంది. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే మీ యొక్క మొబైల్ నెంబర్ కానీ లేదంటే ఈమెయిల్ అడ్రస్ కానీ ఇచ్చేసి తర్వాత పాస్వర్డ్ అనేది ఇచ్చేసి క్యాప్చా కోడ్ ఇక్కడ ఇచ్చేసి లాగిన్ అవ్వాలి. ఒకవేళ మీరు ఆల్రెడీ అకౌంట్ ఉండి ఒకవేళ పాస్వర్డ్ మర్చిపోయినట్లయితే ఇక్కడ మీరు ఫర్గాట్ పాస్వర్డ్ ఉంది కదా, సో దీని మీద క్లిక్ చేసి మీరు పాస్వర్డ్ అనేది మళ్ళీ మీరు తెచ్చుకోవచ్చు. అది ఎలా అంటే మీ యొక్క ఈమెయిల్ అడ్రస్ కానీ మొబైల్ నెంబర్ కానీ ఇచ్చిన తర్వాత డేట్ ఆఫ్ బర్త్ సెలెక్ట్ చేసి క్యాప్చా ఇచ్చేస్తే మనకి ప్రొసీడ్ మీద క్లిక్ చేస్తే మీ యొక్క ఈమెయిల్ అడ్రస్ కి పాస్వర్డ్ అయితే వాళ్ళు పంపిస్తారు. ఆ పాస్వర్డ్ తో కూడా మనము లాగిన్ అయితే అవ్వచ్చు. సో అలా మనము అప్లికేషన్ అనేది చేయాలి. ఫస్ట్ ఇక్కడ మనము లాగిన్ అయితే అవ్వాలి. సో మీ యొక్క ఈమెయిల్ అడ్రస్, పాస్వర్డ్ ఇచ్చేసి క్యాప్చా కోడ్ ఇచ్చేసి లాగిన్ అయితే అవ్వండి. నేను అకౌంట్ అనేది క్రియేట్ చేసుకుని లాగిన్ అయ్యాను. సో లాగిన్ అయిన తర్వాత ఈ విధంగా మనకి ఇన్స్ట్రక్షన్స్ అని చెప్పేసి ఈ విధంగా అయితే చూపిస్తుంది. ఇక్కడ మీరు ఆల్ ద ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో ఇక్కడ అంతా కూడా చదివిన తర్వాత ఇన్స్ట్రక్షన్స్ అని కూడా చూసిన తర్వాత రిక్రూట్మెంట్ కి అప్లై చేయండి అని చెప్పేసి ఇచ్చారు. ఇక్కడ మనకి ఏదైనా ఒక రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ కి మాత్రమే ఒక పర్సన్ ఒక అప్లికేషన్ చేయొచ్చు అని చెప్పేసి చెప్తున్నారు. మల్టిపుల్ అప్లికేషన్స్ చేయడానికి ఛాన్స్ లేదు. అలాగే 13 రీజనల్ ఇండియన్ లాంగ్వేజెస్ లో మనకి టెస్ట్ అనేది కండక్ట్ అయితే చేస్తారు. హిందీ, ఇంగ్లీష్ తో పాటు మన తెలుగు లాంగ్వేజ్ లో కూడా మీరు టెస్ట్ అనేది రాయొచ్చు. ఎగ్జామినేషన్ ఫీ అనేది లాస్ట్ డేట్ లోపు మీరు ఫీ అనేది పే చేయండి అని చెప్పేసి చెప్తున్నారు. ఇక్కడ అప్లికేషన్స్ అనేవి ఫీ లేకుండా మీరు సబ్మిషన్ చేస్తే అలా మనకి అప్లికేషన్స్ అనేవి
కుదరదు, రిజెక్ట్ చేస్తామని చెప్పేసి చెప్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఫీ అనేది అప్లికేషన్ సబ్మిషన్ చేసిన తర్వాత పే చేసేదని మర్చిపోకుండా. ఇక్కడ మనకి ఇంపార్టెంట్ డేట్స్ ఇచ్చారు, అలాగే ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్. ఏదైతే మనకి రైల్వే నోటిఫికేషన్ ఇచ్చిందో జూనియర్ ఇంజనీర్ ఉద్యోగాలకి సంబంధించి దానికి సంబంధించి కంప్లీట్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. January 1st, 2025 వరకు 18 నుంచి 36 ఇయర్స్ ఆఫ్ ఏజ్ ఉండాలి జనరల్ వాళ్ళు. అలాగే క్యాస్ట్ వరకు ఏజ్ రిలాక్సేషన్స్ ఉంటాయి. మీకు ఇక జూనియర్ ఇంజనీర్, డిపోర్ట్ మెటీరియల్ సూపరింటెండెంట్, అలాగే కెమికల్ మెటరాలజికల్ అసిస్టెంట్ ఈ పోస్టులకి సెలెక్ట్ అయినట్లయితే మనకి బేసిక్ పే 44,900 ఉంటుంది. దాంతోపాటు అలవెన్సెస్ అనేవి వస్తాయి. మనకి 2 స్టేజెస్ లో సెలెక్షన్ అనేది చేస్తున్నామని చెప్పేసి ఇక్కడ క్లియర్ గా అయితే ఇచ్చారు. ఈ విధంగా మనకి కంప్లీట్ గా ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఇచ్చారు. మీరు అన్ని కూడా ఇక్కడ క్లియర్ గా చెక్ చేసుకోవచ్చు. నెగటివ్ విధానం కూడా ఉంటుంది, 1/3 అని చెప్పేసి ఇచ్చారు. ఇక్కడ మీరు అన్ని కూడా క్లియర్ గా చూసిన తర్వాత ఇక్కడ మీరు ఓకే మీద అయితే క్లిక్ చేసేసేయండి. సో ఇన్స్ట్రక్షన్స్ అన్ని కూడా ఒకసారి క్లియర్ గా చదవండి. చదివిన తర్వాత ఇక్కడ మనకి ఇంపార్టెంట్ డేట్స్ ఇచ్చారు. 30 జూలై నుంచి అంటే ఈ రోజు నుంచి మనము 29 ఆగస్ట్ వరకు ఒక జాబ్స్ కి ఆన్లైన్ లో అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ మీరు ఏ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ కి అప్లై చేసుకోవాలనుకుంటున్నారో ఆ యొక్క రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ అనేది ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. మీకు నచ్చిన జోన్ కి అప్లై చేసుకోవచ్చు, ప్రాబ్లమే లేదు. మన జోన్ అప్లై చేయని ఏం లేదు, మీరు నచ్చినటువంటి జోన్ కి అప్లై చేసుకోవచ్చు. తర్వాత ఒక చెక్ బాక్స్ అనేది టిక్ చేసి నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా అప్లికేషన్ కి సంబంధించి పేజ్ అయితే వస్తుంది. మీరు ప్రీవియస్ గా అప్లై చేస్తే డైరెక్ట్ గా స్టెప్స్ అనేవి చూపిస్తుంది మన అప్లికేషన్ చేయడానికి సంబంధించి. ఇలా అన్ని కూడా క్లియర్ గా చూసుకొని మనము ఇక్కడ ఏదైతే ప్రీవియస్ గా అప్లై చేసిన డీటెయిల్స్ చెక్ చేసి అప్లై. నెక్స్ట్ ఇక్కడ మీరు మెరిటల్ స్టేటస్ మ్యారీడ్ అన్మ్యారీడ్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత రిలీజియన్, మదర్ టంగ్ అవన్నీ కూడా ఆప్షన్స్ ఉంటాయి. మీరు ఇక్కడ రిలీజియన్ దగ్గర హిందూ అయితే హిందూ సెలెక్ట్ చేసుకోండి, ముస్లిం అయితే ముస్లిం, క్రిస్టియన్ అయితే క్రిస్టియన్. తర్వాత మదర్ టంగ్ వచ్చేసి ఇక్కడ నేను తెలుగు కాబట్టి తెలుగు అని చెప్పేసి పెట్టాను. తర్వాత ఇక్కడ చాయిస్ ఆఫ్ లాంగ్వేజ్ ఫర్ ఎగ్జామినేషన్, ఇక్కడ మీరు తెలుగులో రాసుకోవాలనుకుంటే ఇక్కడ తెలుగు అని చెప్పేసి ఆప్షన్ ఉంటుంది. ఇందులో సెలెక్ట్ చేస్తే తెలుగు అని చెప్పేసి పెట్టేసండి. తర్వాత మీ యొక్క 10th క్లాస్ మెమోలో ఏదైతే పుట్టుమచ్చలు మనకి పర్మనెంట్ ఐడెంటిఫికేషన్ మార్క్స్ ఉంటాయి కదా విజువల్ కి సంబంధించి, ఆ డీటెయిల్స్ అవి 10th మెమోలో చూసేసి పెట్టేసండి. ఒకవేళ లేకుంటే నో మార్క్స్ అని చెప్పేసి పెట్టండి. తర్వాత కమ్యూనిటీ డీటెయిల్స్ అంటే ఇక్కడ క్యాస్ట్. సో మీరు ఏ క్యాస్ట్ అయితే ఆ యొక్క ఆప్షన్ సెలెక్ట్ చేయండి. ఓబీసీ అయితే ఓబీసీ, ఎస్సీ వాళ్ళైతే ఎస్సీ, ఓబీసీ వాళ్ళైతే ఓబీసీ సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ డూ యూ కమ్ అండర్ నాన్ క్రిమి లేయర్ ఓబీసీ అని చెప్పేసి ఉంటుంది. ఇక్కడ ఓబీసీ నాన్ క్రిమి లేయర్ ఎస్ అయితే ఎస్ పెట్టేసేసి సర్టిఫికేట్ నెంబర్ ఇచ్చేసి ఇష్యూయింగ్ అథారిటీ నేమ్ అనేది ఇందులో సెలెక్ట్ చేసుకొని తర్వాత ఏ స్టేట్ లో తీసుకున్నారో ఆ స్టేట్ నేమ్, తర్వాత డేట్ ఆఫ్ ఇష్యూ దానికి సంబంధించి అందులో ఉంటుంది కదా క్యాస్ట్ కి సంబంధించి, అది చూసేసి సెలెక్ట్ చేసుకోండి. ఒకవేళ మీరు ఎస్సీ అయితే ఎస్సీ, జనరల్ వాళ్ళు అయితే జనరల్ సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత పోస్టల్ అడ్రస్ డీటెయిల్స్. సో మీ యొక్క ప్రజెంట్ అడ్రస్ ఏంటి, అలాగే మన యొక్క పర్మనెంట్ అడ్రస్ ఏంటి, అది ఇచ్చేసి సేవ్ అని నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి. తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేసినట్లయితే మన డీటెయిల్స్ అన్ని కూడా సేవ్ అవుతాయి, పర్సనల్ డీటెయిల్స్. తర్వాత వచ్చేసి ఏంటంటే మీరు ఎక్స్ సర్వీస్ మ్యాన్ అని చెప్పేసి అడుగుతున్నారు. ఎస్ అయితే ఎస్, నో అయితే నో. తర్వాత ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళైతే ఎస్ లేకుంటే నో. తర్వాత ఏబీసీ సర్టిఫికేట్ హోల్డర్ కలిగిన వాళ్ళైతే ఎస్ లేకుంటే నో అని చెప్పేసి పెట్టండి. తర్వాత మీరు ఇండియన్ రైల్వేస్ లో ఆల్రెడీ ఎంప్లాయ్ అయితే ఎస్ పెట్టండి, లేకుంటే నో పెట్టండి. తర్వాత ఇక్కడ మీరు నాట్ అప్లికేబుల్ అని చెప్పేసి పెట్టండి కరెంట్ ఎంప్లాయ్మెంట్ స్టేటస్ దగ్గర. తర్వాత మీరు ఎగ్జామినేషన్ ఫీ రిఫండ్ కోసం మీ యొక్క బ్యాంక్ అకౌంట్ నంబర్, ఐఎఫ్ఎస్సి కోడ్ అనేది పర్ఫెక్ట్ గా అయితే ఇవ్వాలి. మిస్టేక్స్ చేస్తే మీకు అమౌంట్ ఏదైతే ఉంటో రీఫండ్ అయితే కాదు. తర్వాత క్వాలిఫికేషన్ డీటెయిల్స్ లోకి అయితే వెళ్దాం. క్వాలిఫికేషన్ డీటెయిల్స్ మీ యొక్క 10th కి సంబంధించి డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత మీరు ఒకవేళ డిప్లొమా అర్హతతో అప్లై చేస్తే డిప్లొమాకి సంబంధించి డీటెయిల్స్ అనేవి ఇవ్వాలి. ఒకవేళ మీరు డిగ్రీ అర్హతతో కనుక అప్లై చేస్తే డిగ్రీకి సంబంధించి డీటెయిల్స్ అనేవి ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు డిప్లొమా అర్హతతో అప్లై చేస్తే డిప్లొమా డీటెయిల్స్ ఇచ్చేసేయాలి. డిగ్రీ అర్హతతో అప్లై చేస్తే ఇక్కడ మనకి సివిల్ ఇంజనీరింగ్ కి సంబంధించి ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీకి సంబంధించి డిసిప్లిన్ లో ఖాళీలు ఉన్నాయి. ఆ డిసిప్లిన్ లో మీకు అర్హత ఉంటే అప్లై చేసుకోవచ్చు. డిప్లొమా వాళ్ళకి వచ్చేసి ఆటోమొబైల్, సివిల్, కమ్యూనికేషన్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ ఈ విధంగా చాలా ఉన్నాయి. ఈ యొక్క డిపార్ట్మెంట్ లో మీరు డిప్లొమా చేస్తే ఆ పోస్ట్ లకు అప్లై చేసుకోవచ్చు. కాబట్టి ఈ విధంగా మీరు ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని అక్కడ డీటెయిల్స్ అనేవి ఇచ్చేసేయండి. ఇచ్చేసిన తర్వాత ఇక్కడ మీరు సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి. తర్వాత ఇక్కడ అప్లోడ్ డాక్యుమెంట్స్. సో ఇక్కడ మనము 2 డాక్యుమెంట్స్ మాత్రం అప్లోడ్ చేస్తాం. అదేంటి అంటే ఫోటోగ్రాఫ్, సిగ్నేచర్. ఈ 2 డాక్యుమెంట్స్ మాత్రమే అప్లోడ్ చేస్తాం. ఎటువంటి ఎక్స్ట్రా సర్టిఫికేట్లు అనేది అవసరం లేదు. ఇక్కడ మనం ఏంటంటే ఫోటోగ్రాఫ్ అనేది 30 నుంచి 70 KB లోపు ఉండాలి. సిగ్నేచర్ వచ్చేసేమో 30 నుంచి 70 KB లోపు ఉండాలి. రెండు కూడా
మనకి జేపీజీ లేదా జేపీజీ ఫార్మాట్ లో ఉండాలి. అవన్నీ కూడా అప్లోడ్ చేశాను ఆల్రెడీ. చేసేసిన తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేస్తే అప్లికెంట్ ఫోటోగ్రాఫ్ అండ్ సిగ్నేచర్ అప్డేటెడ్ సక్సెస్ఫుల్ అని చెప్పేసి వస్తుంది. తర్వాత ఇక్కడ మీరు సెలెక్టెడ్ ఆర్ఆర్బి, మీరు ఏ ఆర్ఆర్బిని చూస్ చేసుకుంటే దానికి సంబంధించి నేమ్ అనేది చూపిస్తుంది. అండ్ అలాగే ప్రజెంట్ అక్కడ ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, దానికి సంబంధించి ఎలిజిబుల్ పోస్ట్ అని చెప్పేసి దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అనేవి చూపిస్తుంది. మీరు ఇక్కడ ఏం చేయాలంటే ఆ యొక్క ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసేసి మీరు ఫస్ట్ ఏ పోస్ట్ కి ప్రిఫరెన్స్ ఇవ్వాలనుకుంటున్నారో దాని పక్కన ప్లస్ సింబల్ ఉంది కదా, సో దాని మీద క్లిక్ చేస్తే అక్కడ మనకి పక్కన అది అక్కడికి అయితే వెళ్తుంది. ఇక్కడ చూడండి. సో ఇక్కడ నేను ఏదైతే డిపోర్ట్ సూపరింటెండెంట్ ఉంది కదా, సో దాన్ని సెలెక్ట్ చేశాను. ఇక్కడ మనకి డైరెక్ట్ గా వచ్చేసింది. ఆ విధంగా మీరు మిగతా అవన్నీ కూడా మీరు పోస్ట్ కి సంబంధించి ప్రిఫరెన్సెస్ ఆర్డర్ అనేది పెట్టుకోండి. అది మీ ఇష్టం. మీరు ఎక్కడెక్కడ ఏ పోస్ట్ కి సంబంధించి అప్లై చేయాలనుకుంటున్నారో ఆ యొక్క ప్రిఫరెన్సెస్ ఆర్డర్ ఆ విధంగా మీరు ప్లస్ సింబల్ మీద క్లిక్ చేస్తూ ఆ యొక్క ఆర్డర్ అంతా కూడా అవన్నీ కూడా ఆప్షన్స్ అనేవి సెలెక్ట్ చేసేసి ఆ విధంగా మీరు పోస్ట్ ప్రిఫరెన్స్ అనేవి ఇచ్చుకోవాలి. ఇచ్చుకున్న తర్వాత ఏంటంటే ఇక్కడ మీరు ఐ హ్యావ్ ఎక్సర్సైజ్ ఇక్కడ అని చెప్పేసి ఉంటుంది. అది క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సెలెక్ట్ ఎలిజిబుల్ ఎగ్జామ్ గ్రూప్ అని చెప్పేసి ఉంటుంది. దాని మీద క్లిక్ చేసి ఎలక్ట్రికల్ ఏదైతే ఆ డిపార్ట్మెంట్ చూపిస్తుందో అది సెలెక్ట్ చేస్తే సరిపోతుంది. తర్వాత ఐ అండర్స్టాండ్ అండ్ ఐ అగ్రీ మీద క్లిక్ చేయాలి. అదంతా కూడా చదివిన తర్వాత ఐ అండర్స్టాండ్ అండ్ ఐ అగ్రీ మీద క్లిక్ చేయాలి. సో క్లిక్ చేసిన తర్వాత మనకి అది పాపప్ మెనూ అనేది పోతుంది. తర్వాత ఇక్కడ డిక్లరేషన్ లో ఇక్కడ చెక్ బాక్స్ అన్ని కూడా టిక్ చేసేసి మీ యొక్క ప్లేస్ ఎక్కడ నుంచి అప్లై చేస్తున్నారో ఆ ప్లేస్ అనేది నేమ్ ఇచ్చేసి ప్రివ్యూ అప్లికేషన్ మీద క్లిక్ చేసేసి అన్ని కూడా క్లియర్ గా చెక్ చేసుకొని అప్లికేషన్ ఫీ అనేది పే చేసేసి అప్లికేషన్ అనేది సబ్మిషన్ చేసి సరిపోతుంది. ఇలా మనము సింపుల్ గా మొబైల్ ద్వారా అప్లికేషన్ అనేది చేసేసేయచ్చు. సో అన్ని కూడా క్లియర్ గా చూసుకొని సబ్మిషన్ చేసే ప్రయత్నం చేయండి. అయితే మనము ఏ రిక్రూట్మెంట్ బోర్డు ఏ జోన్ కి అప్లికేషన్ పెట్టాలి అని చెప్పేసి చూస్తే మనకి ప్రీవియస్ గా ఏదైతే నోటిఫికేషన్స్ వచ్చాయో జేఈకి సంబంధించి రైల్వే నుంచి ఆ యొక్క కట్ ఆఫ్ ఏదైతే ఉంటుందో ప్రీవియస్ నోటిఫికేషన్ కి సంబంధించి దాన్ని మీకు అనాలిసిస్ చేసి మరి చెప్పడం అయితే జరుగుతుంది. సో మనకి ప్రీవియస్ గా నోటిఫికేషన్స్ కి సంబంధించి కట్ ఆఫ్ కనుక చూసినట్లయితే ఎక్కువగా మనకి మన సికింద్రాబాద్ జోన్ కి సంబంధించి అయితే మంచిగానే మార్క్స్ వచ్చిన వాళ్ళకి జాబ్స్ అనేవి వచ్చాయి. తక్కువగా ఎక్కడ కట్ ఆఫ్ ఉంది అంటే ఇక్కడ మనకి తిరువనంతపురము అలాగే బెంగళూరు కి సంబంధించి చూస్తే మనకి ఇక్కడ కట్ ఆఫ్ అనేది చాలా తక్కువగా ఉంది. కాబట్టి ఇక్కడ మనము అప్లికేషన్ చేస్తున్నట్లయితే సో డెఫినెట్ గా మనకి జాబ్ వచ్చేటువంటి ఛాన్సెస్ అనేవి ఇంక్రీజ్ అయితే అవుతాయి. అంటే మీరు కొంచెం హార్డ్ వర్క్ చేసినా కూడా జాబ్ అనేది కొట్టొచ్చు అనమాట. సో ఈ విధంగా మనము ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ ఏంటి అంటే తిరువనంతపురం గానీ బెంగళూరు కానీ ఇందులో మీకు నచ్చినటువంటి జోన్ అనేది సెలెక్ట్ చేసుకుని అక్కడ మీరు అప్లికేషన్ పెట్టడానికి ట్రై చేయండి. మనకి వేకెన్సీస్ కూడా పర్వాలేదు. బెంగళూరులో కొంచెం ఎక్కువగా ఉన్నాయి, తిరువనంతపురంలో కొంచెం తక్కువగా ఉన్నాయి. కాబట్టి మీరు నోటిఫికేషన్ లో ఎక్కడ ఎక్కువ వేకెన్సీస్ ఉన్నాయి క్లియర్ గా ఒకసారి చూడండి. సో చూసిన తర్వాత ప్రీవియస్ ఇయర్ కట్ ఆఫ్ అనేది చూడండి. సో చూసి దాన్ని బట్టి మీరు డిసైడ్ అనేది చేసుకోండి. మీరు రైల్వే జాబ్ అనేది ఈజీగా సాధించడానికి ఇంతకంటే మంచి ఛాన్స్ అనేది లేదు. కాబట్టి మీరు ఈజీగా ఈ విధంగా మనము కట్ ఆఫ్ అనేది అనాలిసిస్ చేసుకొని ఎక్కడ అప్లికేషన్ చేస్తే జాబ్ వస్తుందో సో మీకు క్లియర్ గా చూపించడం అనేది జరిగింది. కాబట్టి మీరు ఈ విధంగా ఇక 2 లొకేషన్స్ కి ఫస్ట్ ప్రిఫరెన్స్ అనేది ఇవ్వండి. సో మీకు జాబ్ వస్తే ఫస్ట్ అక్కడ కొన్ని అంటే 1 ఇయర్ గానీ 1.5 ఇయర్ గానీ జాబ్ అనేది అక్కడ చేసిన తర్వాత మన సికింద్రాబాద్ కూడా జాబ్ అనేది ట్రాన్స్ఫర్ పెట్టుకోవచ్చు, పెద్ద ప్రాబ్లం అనేది లేదు. కాబట్టి మీకు క్లియర్ గా అయితే చెప్తున్నాను. కాబట్టి డెఫినెట్ గా ఈ విధంగా అయితే ట్రై చేయండి. ఫ్రెండ్స్, మనకి రైల్వే శాఖ నుంచి అధికారికంగా జూనియర్ ఇంజనీర్ ఉద్యోగాలకి సంబంధించి నోటిఫికేషన్ అండ్ అలాగే అప్లికేషన్ ప్రాసెస్ కూడా స్టార్ట్ అయిపోయింది. ఆ యొక్క లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్ లో కామెంట్ సెక్షన్ లో అయితే ఇస్తాను. ఆ లింక్ మీద క్లిక్ చేసి ఇక్కడ మీరు అప్లికేషన్స్ అనేవి సబ్మిషన్ అయితే చేసుకోవచ్చు. ఎవరైతే కంప్లీట్ గా వీడియో చూస్తారో నాకు డెఫినెట్ గా నాకు కామెంట్ రూపంలో అయితే తెలపండి. కంప్లీట్ గా వీడియో చూసిన వాళ్ళకి నిజంగా గోల్డెన్ ఆపర్చునిటీగా చెప్పుకోవచ్చు రైల్వే జాబ్ అనేది సాధించడానికి. నేను ఏదైతే టిప్స్ చెప్పానో ఆ విధంగా మీరు కనుక ట్రై చేసినట్లయితే డెఫినెట్ గా మీరు రైల్వే జాబ్ అనేది పొందొచ్చు. సో ఇంకా మీకు ఇక రైల్వే జాబ్స్ కి సంబంధించినటువంటి అప్డేట్స్ అవ్వచ్చు. మన యాప్ లో మీకు రైల్వే జాబ్స్ కి సంబంధించి ఫుల్ కోర్సెస్ అనేవి అవైలబుల్ గా ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆ యొక్క ఫుల్ కోర్సెస్ అనేవి ఒకసారి చెక్అవుట్ చేసుకుని మీరు డెమో క్లాసెస్ విన్న తర్వాత అందులో మీరు కోర్స్ అనేది పర్చేస్ అయితే చేసుకోండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే రిక్రూట్మెంట్ కి సంబంధించిన కామెంట్ రూపంలో తెలపండి. ప్రతి ఒక్కరు లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఈ వీడియోని. అండ్ అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ నైస్ డే.